ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు ఒక బేసిక్గా అన్ని అంటే డైవర్స్ అవ్వడానికి కానీ, గొడవలు అవ్వడానికి కానీ, లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ జరగడానికి కానీ, ఒక పెళ్ళైన రిలేషన్షిప్లో ఏదో కలహాలు ఉండడం, గొడవలు ఉండడమే కారణం అవుతుంది. అవును అయితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా బయటికి రిలేషన్షిప్స్ లో గొడవలు ఇలా అవడం జరుగుతుంది. అవును అవును అయితే అసలు ఇలాంటి గొడవలు ఏమీ లేకుండా ఒక రిలేషన్షిప్, పెళ్ళైన ఒక రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలి. ముఖ్యంగా భార్య హ్యాపీగా ఉండాలి ఆ రిలేషన్షిప్. ఎందుకంటే భార్య ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో రిలేషన్షిప్ ని కాపాడుకుంటూ వస్తుంది, మెయింటైన్ చేసుకోవచ్చు. అవును, పిల్లల్ని, భర్తని, భర్తని, ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అవును. అయితే భార్య ముఖ్యంగా హ్యాపీగా ఉండాలంటే భర్తలు ఎలా ప్రవర్తించాలి? ఇది అమ్మ ఒకప్పుడు ఎలా ఉండేదంటే అంటే దేశకాల పరిస్థితులను బట్టి ప్రశ్నలు మారుతుంటాయి, వాటి జవాబులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు ప్రేమ అనే రెండక్షరాలకి చాలా వాల్యూ ఉండేది. భార్యాభర్తల మధ్యన బంధం ఎలా ఉండాలంటే ప్రేమగా ఉండాలి అని చెప్పేవాడు సింపుల్ గా. ఆ ప్రేమలో అన్నీ ఉంటాయి. అంటే అపేక్ష ఉంటుంది, ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది, ఆమెకు కావాల్సినవన్నీ చూసుకుని మంచి చెడ్డలు చూసుకునే లక్షణం ఉంటుంది, ఒక నేస్తం మాదిరి, ఒక స్నేహితుడు మాదిరి, ఇవన్నీ కూడా ఆ ప్రేమ అనే రెండక్షరాల్లో ఇమిడి ఉంటాయి. ఇప్పుడు కాలం మారిపోయింది, అవన్నీ లేవు. అవన్నీ చెప్పడానికి కూడా అసలు అవకాశమే లేదు. అయితే భార్య ఎలా ఉంటే భర్తతో అనుకూలంగా ఉంటుంది అంటే భర్త అనుక్షణము ఆవిడ్ని కాపాడుకుంటూ ఉండాలి. అంటే నీకు నేనున్నాననే నమ్మకాన్ని పదే 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 కలిగిస్తుండాలి. ఇది వరకు చెప్పక్కర్లేదు, క్రియలో చేస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు, ఐ లవ్ యూ అని 100 సార్లు చెప్పాలి. నీకు నేనంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. మామూలుగా భర్తలు ప్రతిరోజు చెప్పరు, ఏదైనా బాగాలేకపోతే మాత్రం ఏంటి ఈ కూర దరిద్రంగా ఉంది అని చెప్తారు, కానీ ఈ కూర బాగా ఉండవని ఎవరు అన్నారు, జనరల్ గా అన్నారు. ఇదే బయట బాయ్ ఫ్రెండ్ అంటాడు. బాయ్ ఫ్రెండ్ కి భర్తకి తేడా ఏంటంటే అనుక్షణము పొగడితే పనిగా పెట్టుకుంటాడు బాయ్ ఫ్రెండ్, బాగాలేని నెగిటివ్దే చెప్తాడు కానీ పాజిటివ్ది చెప్పడు భర్త. అంచేత భర్తలు కూడా చచ్చినట్టు పెళ్ళాన్ని బాగా చూసుకుంటేనే అది వాటితో పోకుండా ఉంటుంది అనుకుంటే 1కి 10 సార్లు ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు, ఇవాళ ఈ కూర బాగా చేసావు, నిజంగా బాగున్నప్పుడే పోని, బాగున్నప్పుడు పాజిటివ్ గా స్పందించడం అలవాటు చేసుకోవాలి. ఆయన ఎవరో చెప్పాడు నాకు పొగట్టం అలవాటు లేదని. అలవాటు చేసుకోవాలి, అవసరం, లేకపోతే నీ పెళ్ళ వాడితో పోతుందో. అంచేత జాగ్రత్తగా మనం మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం అనే నమ్మకాన్ని మనం పదే 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 కలిగించాలి. నేను చెప్పానుగా అనుకోకూడదు, ఇవాళ మళ్ళీ చెప్పు, నష్టం లేదు కదా, ఒక మాటే కదా. ఇప్పుడు అదే ఈ చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్ళింది అనుకో, చాలా బాగున్నా, ఈ చీర ఎంత బాగున్నా తెలుసా అన్నాడు అనుకో, వెంటనే అమ్మాయికి వాళ్ళ ఆయన గుర్తొస్తాడు. ఆఫీస్కి వెళ్ళిపోయాడు కానీ ఈ చీరలో ఎంత బాగున్నావు నన్ను అనానే లేదు అనే కంపారిజన్ వద్దన్నా వస్తుంది. అంచేత అదే నువ్వు ఒక బయటవాడు అయితే, నువ్వు భర్తగా కాకుండా ఒక బయట మగవాడు అయితే, ఒక బయట ఆడదాంతో ఏ విధంగా బిహేవ్ చేస్తావు అదే విధంగా ఈమెతో బిహేవ్ చేసి తీరాలి. అంటే అమ్మాయికి అనుక్షణము నీ మాటే గుర్తు రావాలి. ఇప్పుడు బయట మగవాడు అన్నాడు అనుకో, అవును మా ఆయన కూడా చెప్పాడని వెంటనే అనుకుంటుంది. చెప్పకపోతే ఒకలాంటి అసంతృప్తి కలుగుతుంది మనసులో. సాయంత్రం ఇంటికి వచ్చాక అమ్మాయి మనసులో ఈ అసంతృప్తి ఇంకా పెరిగి పెద్దదవుతుంది. సాయంత్రం కూడా నువ్వేం చెప్పలేదనుకో, చూసా మా ఆయన అంతే, వాడు నన్ను ఎంత పొగిడాడు, ఎంత బాగున్నాను అన్నాడు, ఎంత ట్రీట్ ఇచ్చాడు అనుకుంటుంది. భార్య ముఖ్యంగా ఈ రోజుల్లో భార్యలు కోరుకునేది తరచుగా బయటికి తీసుకెళ్ళాలి పెళ్ళాన్ని. చాలా మంది మగాళ్ళు బయటికి తీసుకెళ్ళడానికి ఇష్టం ఉండరు. ఎందుకంటే దాంతో బయటికి పోతే ఏముంది, నాకు థ్రిల్ లేదు. ఈ థ్రిల్ అనే కొత్త పదం ఇది. ఈ థ్రిల్ ఏంటంటే ప్రతినిత్యం పెళ్ళాంతో బయటకు వెళ్తే థ్రిల్ ఉండదు, గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్తే థ్రిల్ ఉంటుంది వాడికి కూడా, భర్తకు కూడా. నువ్వు గర్ల్ ఫ్రెండ్ని ఎత్తుకుంటే అది ఈజీగా బాయ్ ఫ్రెండ్ని ఎత్తుకేసుకుంటుంది. రోజులు మారిపోయి. అంచేత నీ భార్యతో నువ్వు వెళ్ళగలగాలి, నీ భార్యని వారానికి ఒకసారైనా నువ్వు బయటికి తీసుకెళ్ళగలగాలి. నెలకు ఒక చీర, ఏదో ఒక అకేషన్, పెళ్లి రోజు అనుకో, మ్యారేజ్ అనుకో, అదేంటిది ఎంగేజ్మెంట్ రోజు అనుకో, పెళ్లి చూపుల రోజు అనుకో, ఏదో ఒక కారణం వల్ల, ఎందుకు మహా అయితే నీ 10,000 ఇస్తాను, నువ్వు బజార్కి వెళ్ళి నీకు నచ్చిన చీర కొనుక్కో అంటారు మగవాళ్ళు. ఏదేదో సినిమాలో విన్నాను, అదేంటి ఒక డైలాగ్ ఉంది, మగాడు తెచ్చే మల్లెపూలకి వాసన ఎక్కువ అని ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలో. అంటే అదే మల్లెపూలు నువ్వు కొనుక్కోవడం వేరు, నీ భర్త చేతితో నీకు తెచ్చి పెట్టడం వేరు. అదే మల్లెపూలు, కానీ తేడా ఎక్కడుందంటే నీ భర్త నీ చేతితో తెచ్చి పెట్టాడంటే నిన్ను గుర్తు పెట్టుకున్నాడు, నీకు ఇష్టమైన మల్లెపూలు తెచ్చాడు. అలా ఆమె ఇష్టాన్ని తెలుసుకోవాలి, ఆమె ఇష్టానికి తగినట్టుగా తను కూడా మలుచుకోగలగాలి. ఏంటి మెలుచుకునేది, నేను 10,000 ఇచ్చాను కదా కావాల్సిన చీర కొనుక్కోమని అనడం వేరు. అదే 10,000 కాదు 5,000 అయ్యి మీ ఇద్దరు కలిసి వెళ్ళి, ఏమండి ఈ చీర బాగుందా అని మీ ఇద్దరు కలిసి సెలెక్ట్ చేసుకోండి, లేదా పలానా చీర నీకు బాగుంటుంది అని ఆమె కలిగే ఆనందం వేరు. ఆ భార్య మనసు ఎలా ఉంటుందో తెలుసుకొని, చాలా కష్టమే ఇది చేయడం, కానీ
తెలుసుకొని ప్రవర్తించిన భర్తతో ఎక్కువ మెయింటైన్ చేసుకుంటుంది భార్య కూడా. ఆమెకి ఏమి ఇష్టం, ఆమెకు బయటికి వెళ్ళడం ఇష్టం, తీసుకెళ్ళు, సినిమాలకు వెళ్ళడం ఇష్టం, నెలకు ఒక సినిమా అయినా తీసుకెళ్ళు, నువ్వు నీ ఫ్రెండ్తో వెళ్ళు, నేను ఆ ఫ్రెండ్తో వెళ్తా అంటే ఆమె అలా చూసుకుని కూడా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నీకే బాధ, అంతే కదా. అంచేత అలా బదులు ఆమె కోరికలు ఏమిటో తెలుసుకుని అవి నువ్వే తీర్చగలిగినాడు, బయట వెతుక్కోదు. ఏ విషయమైనా అంతే, అది హోటల్ అవని, సినిమా అవని, ఏదవని నువ్వు తీర్చగలిగినాడు, బయటికి వెళ్ళాలనే ఆలోచన కూడా ఆమెకి అంతగా రాదు. నువ్వు తీర్చనప్పుడు ఈ అసంతృప్తి అనేది మనసులో ఉంది కదా, అది బయటగా ఎక్కడో ఎవరి దగ్గర ఆమెకి జవాబు దొరికినప్పుడు, అబ్బా ఈ వ్యక్తి నన్ను పొగిడాడు, అబ్బా ఈ వ్యక్తి నన్ను కాఫీకి తీసుకెళ్ళాడు, అబ్బా ఈ వ్యక్తి నన్ను లంచ్కి తీసుకెళ్ళాడు అన్న అట్రాక్షన్ అటు వెళ్ళిపోతుంది. ఒకప్పుడు వెళ్ళేది కాదంటే ఇప్పుడు వెళ్తోంది, కాలం మారిపోయింది కదా. అంచేత ఆ అట్రాక్షన్ అవతల వైపుకు వెళ్ళకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తగా నీకు ఉన్నది అని నువ్వు అనుకుంటే దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సింది. ఆ రోజు ఎవరు చెప్తారు, రోజు నువ్వు అందంగా ఉన్నావు అని ఎవరు పొగుడుతారు, రోజు మల్లెపూలు ఎవరు తెచ్చి పెడతారు, రోజు ఎవరు చీరలు కొంటారు అనుకుంటే నువ్వు ఒకసారే కొను. ఆ కొన్నది ఇద్దరు కలిసి వెళ్ళి బజార్లో కొనుక్కోవడానికి తేడా ఉంది కదా, తనంతట తను వెళ్ళి తెచ్చుకోవడానికి. తను ఒక్కలేదు నేను వెళ్ళి తెచ్చుకుంటానంటే అది వేరే విషయం, మన ఇద్దరం బజార్ వెళ్ళి కొనుక్కుందాం. అలాగే నీ డ్రెస్ విషయంలో కూడా మన ఇద్దరం వెళ్ళి డ్రెస్ తెచ్చుకుందాం అనడంలో ఒక అన్యోన్యం కనపడుతుంది. అక్కడ నా భర్తతో కలిసి నేను వెళ్ళాను, మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామన్న భావన ఆ అమ్మాయిని కూడా కట్టిపడేస్తుంది. అంచేత ముఖ్యంగా భర్తలు గ్రహించవలసింది ఏంటంటే, కష్టమైన భార్యని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. బయట గర్ల్ ఫ్రెండ్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ భార్య ఆకట్టుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇది ఏంటి, గొలుసుతో కట్టేసిన కుక్క పిల్లతో సమానం. అది పిలిస్తే తోకాడించుకుంటూ వస్తాయి, చీప అంటే మళ్ళీ మూల కూర్చుంటుంది, కానీ మళ్ళీ విడిగేస్తే చూస్తుంటుంది. అదే అంటా నేను, కుక్కకున్న విశ్వాసం లేదా అంటారే, కుక్కకి చాలా విశ్వాసమే కాదు, దానికి అభిమానం కూడా ఉంది. రెండు తిట్టు లేదా ఒక కాలుతో ఒక తను కుయ్యోమంటూ వెళ్ళిపోయి మూల కూర్చుంటుంది, మళ్ళీ నువ్వు పిలిస్తేనే వస్తుంది, దాని అంతటా అది రాదు. ఎప్పుడైనా చూడు, ఎందుకంటే దానికి కూడా అభిమానం ఉంది. కుక్క కూడా మనిషి అయినా దానికి కూడా మనసు ఉందా అన్నట్టు దానికి కూడా అభిమానం ఉంది. నువ్వు పిలిస్తే మాత్రం గతం అంతా మర్చిపోయి తోకాడించుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తుంది. అంతే, ఇందాక నన్ను తిట్టావుగా అని అనుకోదు. అంచేత అట్లాగే మనిషి కూడా ఏంటంటే వాళ్ళ భావాల్ని అర్థం చేసుకోవాలి. అదేదో ఒక పాట ఉంది, ప్రైవేట్ సాంగ్, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా అని ఒక ప్రైవేట్ సాంగ్ ఉంది. ఉన్నావా తిన్నావా అని ఏనాడైనా అడిగావా, నువ్వు తిన్నావు చేయగడుకున్నా వెళ్ళిపోయావు. నువ్వు భోంచేసావా అని ఒకే ఒక్క మాట నువ్వు అన్నం తినేటప్పుడు అడుగు. ఇద్దరు కలిసి కూర్చుంటే సమస్య లేదు, ఆమె భోజనం చేయట్లేదు నీకే పెట్టింది అనుకో, నువ్వు భోజనం చేసావా అని అడిగితే ఎంత సంతోషిస్తుంది. తినే ఉంటుందిలే అని నువ్వు అనుకోవడం వేరు. తిన్నావా లేదా, తిని కూర్చో ఇద్దరం భోజనం చేద్దాం, లేదా ఆల్రెడీ తినేసామనుకో, సరే కూర్చో నాకు కంపెనీ కబుర్లు చెప్పు నేను భోజనం చేస్తుంటా అనడంలో ఎంతో ఆనందం ఉంటుంది ఆడదానికి. అంటే ఆడదే ఎందుకు తెలుసుకోవాలి, అంటే ఇవన్నీ దీని మనసు మగాడే ఎందుకు తెలుసుకోవాలి, మగాడు మనసు ఆడది తెలుసుకోకర్లేదా అని చాలా మంది అడుగుతారు. అది ఆడది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాడు ఇంకో గర్ల్ ఫ్రెండ్తో పోకుండా ఉండాలంటే నువ్వు కూడా ప్రతి క్షణం అని చూసుకోవాలి కదా. ఆడదైనా మగాడైనా ఎవరైనా సరే అవతల వ్యక్తిని ఆకట్టుకోవాలి అంటే అది సహజంగా రావాలి. ఇది అఫీషియల్గా ఏదో చెప్పారు కదా అని అడగడం కాకుండా వాళ్ళ మనసులోంచి ఒక ఆత్మీయ భావం ఒక భార్య పట్ల ఉంటే సహజంగా వస్తున్నది, చెప్పక్కర్లా ఇది బాగుంది ఇది బాగలేదు అని చెప్పడం. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఒకరికొకరు వాళ్ళ అనుబంధాన్ని ఆత్మీయతను పెంచుకునే ప్రయత్నం చేస్తే ఆ సంవత్సరం ఆ జీవితం 10 కాలాల పాటు ఉంటుంది ఆ సంసారం. కరెక్ట్. అది. అవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా.